యా అన్న మీరు ఈ కుట్రనేనా? కుట్రనా? ఏం జరుగుతుంది? అన్ని పార్టీ వాళ్ళు బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారా? అవునండి. ఎవరిది వేవ్ ఎక్కువ కనిపిస్తుంది? వేవ్ అంటే నరేంద్ర మోడీ వేవ్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి యువత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. రీజన్ ఏందన్నా అంటే 2 సార్లు ఆల్రెడీ అవకాశం ఇచ్చినాం. 2 సార్లు కాదు 10 సార్లు అయినా నరేంద్ర మోడీకి ఓటేస్తారు యువకులు ఖచ్చితంగా. ఏ పార్టీకి ఓటేయరు. అని గతంలో 2019లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది. ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేకపోతే పేదవాళ్ళకి అకౌంట్లో పైసలు వేస్తాయి. సో అవన్నీ అమలు చేసే పరిస్థితి కనిపిస్తలేదా? మళ్ళీ మోదీ ఎందుకు పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారని నరేంద్ర మోడీ కూడా ఎక్కడ చెప్పలేదు. అది ఫేక్ ప్రచారం. నరేంద్ర మోడీ ప్రకటించిన హామీలు ఏవైతే ఉన్నాయో 100కు 100% తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. ఆర్టికల్ 370 ఉంది. ఆర్టికల్ 370 తీసేసింది నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో పెట్టి చేయించిండు. ఇట్లా చాలా రకాలుగా బీజేపీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఖచ్చితంగా అమలు చేసింది. ఇంకొకటి దేశ రక్షణ ఇవాళ ఓన్లీ బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాంగ్రెస్తో అస్సలు సాధ్యం కాదు. కాంగ్రెస్ ఈరోజు ఎంపీ అభ్యర్థులను ఎంతమందిని పెట్టింది? 540 పైచిలకు పార్లమెంటు స్థానాలు ఉంటే 250 పైచిలకు స్థానాల్లో కూడా పోటీ చేస్తలేదు. అధికారంలోకి ఎట్లా వస్తుంది? అవకాశమే లేదు కదా. కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ మాకు కూటమి వస్తుంది అంటే కూటమి ఎట్లా వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఆయనకే దిక్కు లేదు. కూటమి ఎట్లా వస్తుంది? ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలు మొత్తం కూడా నరేంద్ర మోడీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్లమెంటు నియోజకవర్గంలో కొన్ని ఏరియాలల్లో అక్కడక్కడ కొంత సమన్వయ లోపం ఉంది కార్యకర్తల నాయకుల మధ్య. దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది వాస్తవానికి. అది ఒక్కటి తప్ప మిగతా ఏ విషయంలో కూడా బీజేపీకి యాంటీగా ఎక్కడ కూడా ప్రజలు లేరు. 100కు 100% బీజేపీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ప్రతి విషయంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. వేరే ఏది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది ఏం లేదు. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అక్కడ కట్టిన రైతు వేదిక బిల్డింగ్కి కేంద్ర ప్రభుత్వం NREGS కింద నిధులు ఉన్నాయి. ఇక్కడ కట్టిన దవాఖానకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఇక్కడ పెట్టిన చెట్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. దీనికి నీళ్లు పోసే పనిచేసే పొరగాడు ఎవరైతుంటారో వానికి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు ప్రజలకు తెలియదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు చిన్న పిల్లకాడ నుంచి పండు ముసలి దాకా కూడా నరేంద్ర మోడీ అంటారు. కానీ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, దేశంలో కూడా మేమే ఉండాలని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ నాట్ పాసిబుల్. అది కానీ కాదు, అవకాశం లేనే లేదు. ఎక్కడ లేదు. నీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మన కర్ణాటకలోనో తెలంగాణలోనో రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి ఎట్లా వస్తావు? నీకు అవకాశం లేదు కదా. దేశంలో 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. నార్త్ రాష్ట్రాలు మొత్తం స్వీప్ చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో కూడా బీజేపీ స్వీప్ చేయబోతుంది ఖచ్చితంగా 100కు 100%. ముగ్గురు అభ్యర్థులు తిరుగుతారా, బలంగా ప్రచారం చేస్తారు ఇక్కడ? ముగ్గురు అభ్యర్థులు అంటే ఇప్పటి వరకు అయితే మా ఏరియాలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొంటలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటుంది కానీ మల్లురావు అనే వ్యక్తి స్థానికేతరుడు కాబట్టి ప్రజలలో కూడా అంత స్పందన లేదు. భరత్ అనే వ్యక్తి యువనాయకుడు, వేరే పార్టీ నుంచి వచ్చినా కానీ ఎంతో భవిష్యత్తున్న నాయకుడు. మాలాంటి యువ నాయకులకు ఆదర్శం అతను. ఇప్పుడు యువనాయకుడు కాబట్టి అందుకోసము చాలామంది కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఈరోజు భరత్కు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100కు 100% గెలిచే అవకాశం ఉంది. అక్కడక్కడ మండలాల వారీగా కొంతమంది నాయకులకు కార్యకర్తలకు మధ్య సమన్వయ లోపం జరుగుతున్నది. వీటిని సరి చేసుకుంటే ఖచ్చితంగా భరత్ గెలుస్తాడు. వీటిని సరి చేసుకోకపోతే క్షేత్రస్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ ఉన్న నాయకులు జర మార్పులు చేర్పులు చేసుకొని సమన్వయంతో ముందుకెళ్తే. చిన్న ఏజ్ కనిపిస్తూ ఉంది. మల్లు రవి సీనియర్ నాయకుడు, రాజకీయ అనుభవం ఉంది. సో ఆయన కింద చూసుకుంటే చాలా తక్కువ కదా. మరి అట్లానే ఏం లేదు. కర్ణాటకలో తేజస్వి సూర్య ఉన్నాడు, చిన్న వయసే కదా, పార్లమెంట్ అభ్యర్థిగా గెలవలేదా? అట్లా ఈరోజు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈయనకు ఖచ్చితంగా. వాళ్ళ నాన్న సౌమ్యుడు, ఏ పార్టీలో ఉన్నా కానీ అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలకే కానీ ఇతరత్ర వ్యక్తులకే కానీ పనిచేసిన నాయకుడు. ఆయన మీద ఎటువంటి ఆరోపణ లేదు. స్థానిక నాయకుడు ఇక్కడ కాబట్టి ఆయన మీద చాలా మందికి సింపతి ఉంది. మా ఊర్లో ఉదాహరణకు మా ఊర్లో తీసుకుంటే మా ఊర్లో కూడా చాలా మంది ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఖచ్చితంగా. ఆర్ఎస్పీ బహుజనవాదం ఏం పని చేయదా? ఆర్ఎస్పీ బహుజనవాదం ఆయన మీద మాకు గౌరవం ఉంది. అంతేగాని పార్టీలు మారిండు కాబట్టి చాలా మంది వ్యతిరేకిస్తారు.